నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. వివాదాలు, విమర్శలు, వేణుస్వామి. సింపుల్గా చెప్పాలంటే ఇది ఆయన. రాజకీయాల నుంచి సినిమాల వరకు అందరినీ కలేసి మెలేసే రకం. కొంతకాలంగా సైలెంట్గా ఉన్న ఆయన ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. అసలు వివాదాలనే మార్కెటింగ్ చేసుకొని వ్యాపారం చేయాలనుకుంటున్నారా? మరి ఈ ఉగాది సందర్భంగా 12 రాశుల వారికి సంబంధించి జాతకం ఎలా ఉండబోతోంది వేణుస్వామి గారిని అడిగి తెలుసుకుందాం రండి. నమస్కారం వేణుస్వామి గారు. నమస్తే అమ్మ. ఓం నమో వెంకటేశాయ. మీకు విశ్వావసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. సో రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వేణుగారు, ఈ ఉగాది అంటే గత ఉగాది కంటే భిన్నంగా ఖచ్చితంగా ఉండబోతుందని ఇప్పుడు అందరూ చెప్తున్నారు. అయితే ఏ రకంగా భిన్నంగా ఉంటుంది? సో భిన్నంగా ఉంటుంది అనేది 100% నిజం. 2024 కంటే 25 చాలా నెగిటివ్గా ఉండబోతూ ఉంది. 25 కంటే 26, 26 కంటే 27, 27 కంటే 28. అంటే 25లో స్టార్ట్ అయ్యేటువంటి నెగిటివిటీ అనేది 4 సంవత్సరాల పాటు 28 డిసెంబర్ వరకు ఉండబోతూ ఉంది. సో మరీ ముఖ్యంగా కారణం ఏమిటి? చాలామంది ఏదో సంవత్సరం మారింది అనుకుంటున్నారు. సంవత్సరం మారడంతో పాటు ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది మీనరాశిలో. సో 6 గ్రహాలు కలిసి ఒకే రాశిలో ఏర్పడడం అనేటువంటిది మనకు 2019 డిసెంబర్ 26న జరిగింది. సో ఆ ముందు రోజే మనకు ఒక గ్రహణం వచ్చింది, సూర్యగ్రహణం. ఎప్పుడు 2019లో. అది డిసెంబర్లో వచ్చింది. డిసెంబర్లో వస్తేనే దాని ఎఫెక్ట్ మనం 3 సంవత్సరాలు అనుభవించినాం కరోనా రూపంలో. ఓన్లీ మనకు వచ్చింది ఏంది? సూర్యగ్రహణము, దాని తర్వాత షష్టగ్రహ కూటమి మకర రాశిలో. మరి ఇప్పుడు సూర్యగ్రహణము తెల్లారి షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఎప్పుడు? ఉగాది నాడు ఏర్పడుతుంది. సో సంవత్సరం అంతా దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే డిసెంబర్లో వస్తేనే, అంటే ఇంచుమించుగా 9వ మాసంలో వచ్చింది మనకు. అంటే మన తెలుగు సంవత్సరాదిని చూసుకుంటే 9వ మాసంలో 2019లో వస్తే 3 ఏళ్ళు కష్టపడ్డాం ఇంచుమించుగా. మరి అట్లాంటిది ఉగాది నాడు ఏర్పడితే దాని కష్టం ఎట్లా ఉంటుంది? సో ఏమైపోయిందంటే చాలామంది జ్యోతిష్కులు నెగిటివిటీని చెప్పడానికి భయపడతా ఉన్నారు. జ్యోతిష్యులు ఏం మోటివేటర్స్ కాదు. నీ జీవితం అలా ఉంటుంది, ఇలా జరగబోయేటువంటి నష్టాన్ని జనాలకు తెలియజేస్తే దాన్ని అట్లీస్ట్ కాపాడుకుంటారు, దానికి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది ఇంటెన్షను. సో ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి రాబోయేటువంటి షష్టగ్రహ కూటమి సంవత్సర ఫలితాలు చాలా చాలా సమస్యాత్మకంగా, బాధాకరంగా ఉండబోతూ ఉన్నాయి. 4 సంవత్సరాల పాటు దీని యొక్క తీవ్రత ఉండే అవకాశం ఉంది. 2028 వరకు ఉంటుంది. అండ్ మానవ సంబంధాలు మొత్తం డబ్బు రూపంలో తిరుగుతాయి. అసలు ఆల్రెడీ డబ్బు రూపంలో అలాగే ఉంది పరిస్థితి. సో ఈ సంవత్సరం ప్రపంచాన్ని కమాండ్ చేసేది మనిషి, మనీ అండ్ షీ. సో డబ్బు అండ్ అమ్మాయి ఈ సంవత్సరాన్ని కమాండ్ చేసేది మనీ అండ్ షీ. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం సెలబ్రిటీలు, రాజకీయ రంగంలో సెలబ్రిటీలు, సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు, సోషల్ మీడియా సెలబ్రిటీలు, వ్యాపార రంగంలో సెలబ్రిటీలు. అంటే సెలబ్రిటీ అనేవాడు ఎక్కడ ఉన్నా, ఏ రంగంలో ఉన్నా వాడికి సమస్యలు తప్పవు. ఏ రకమైన సమస్యలు అంటారు? న్యాయపరమైన చిక్కులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, సమాజంలో చెడ్డ పేరు. అంటే సెలబ్రిటీ అనేది ఓన్లీ టీవీలో కనిపించేవాడు కాదు. ఇప్పుడు ఉదాహరణ, చాలా కామెడీగా ఉన్న అడుగు తినే వాళ్లకు హెడ్ ఉన్న వాడు కూడా సెలబ్రిటీయే. వాళ్ళ వరకు వాడు సెలబ్రిటీ. అడుగు తినే వాళ్ళల్లో వాడు యూనియన్కి వాడు ప్రెసిడెంట్ అంటే వాడు సెలబ్రిటీయే. వాడికి కూడా సమస్యలు వస్తాయి. సో సెలబ్రిటీ ఎవరు అనేది కాస్త హై పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా అందరికీ ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. ఎందుకంటే రవి కమాండ్ చేస్తూ ఉన్నాడు ఈ సంవత్సరాన్ని. రవి అంటే పబ్లిసిటీ, రవి అంటే జనాల్లో వశీకరణం. ఆ వశీకరణాన్ని కమాండ్ చేస్తున్న రవి ఈ సంవత్సరం జనాలకు చెడు రిజల్ట్ని ఇచ్చే అవకాశం ఉంది. ఉదాహరణ, సినిమా స్టార్సు, సినిమా హీరోయిన్లు, సోషల్ మీడియా స్టార్సు, ఇన్ఫ్లుయెన్సర్సు, యూట్యూబ్ స్టార్లు, వాళ్ళందరికీ ఇప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అయినట్టు. అంటే ఈ సంవత్సరం ఎఫెక్ట్ 6 నెలల ముందు స్టార్ట్ అయింది. అల్లు అర్జున్తో స్టార్ట్ అయింది. సో అల్లు అర్జున్తో స్టార్ట్ అయినటువంటిది ఇంకా మీదట 30వ తేదీ నుండి పీక్స్లోకి వెళ్తుంది. సో మీరు ఈ మధ్య ట్రోలింగ్కి గురయ్యారు, బాగా మీ పైన నెగిటివిటీ పెరుగుతూ ఉంది. సో ఇవన్నిటిని ఎలా ఫేస్ చేశారు? ఇక్కడ ఎవ్వరు నెగిటివ్ చేయలేరు. ఇప్పుడు ఉదాహరణ, నా శత్రువులు ఉన్నారనుకుందాం. వాళ్ళు నాకు నెగిటివ్ కంటెంట్ని చూసి ఎంజాయ్ చేసి 2 చికెన్ ముక్కలు ఎక్కువ తిని 2 పెగ్గులు ఎక్కువ తాగుతారు. కానీ నాకు వచ్చే నష్టం ఏం లేదు. అల్లు అర్జున్ని ఎంత దేకినా అల్లు అర్జున్కు 2000 కోట్లు వచ్చి తీరుతాయి. అల్లు అర్జున్ విషయంలో ఎవడు ఏమీ పీకలేడు. అట్లనే వేణుస్వామి విషయంలో ఎవరు ఏమీ చేయలేరు. సో నేను అనేది అదే. ఇప్పుడు నా శత్రువు ఉన్నాడు, ఎగ్జాంపుల్, నా శత్రువు ఎక్స్ అనేటోడు ఉన్నాడు. వాడికి సంబంధించిన న్యూస్ టీవీలో వచ్చినప్పుడు వేణుస్వామి అయినా ఆ న్యూస్ చూసి ఎంజాయ్ చేస్తాడు. అంతే తప్ప ఇక్కడ వేణుస్వామి పోయి వాడిని చంపలేడు, వేణుస్వామి వాడిని నరకలేడు, వానికి ఉరేయలేడు.
కాకపోతే ఆ ప్రాపగండా ఎవరికైతే ఇష్టమో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఎవరికైతే నచ్చదో, ఇప్పుడు నన్ను అభిమానించే వాళ్ళు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా నా దగ్గర నమ్మరా వాళ్ళు మీ పైన నెగటివిటీ నమ్మరు, ప్రాణమైన నమ్మరు. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే వ్యక్తిగతం వేరు, వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. సో ఒక సీఎంకు ఎంటర్టైన్మెంట్ ఉండదా, ఒక ఎమ్మెల్యేకి ఎంటర్టైన్మెంట్ ఉండదా, ఒక జ్యోతిష్కుడికి ఎంటర్టైన్మెంట్ ఉండదా, ఒక మీడియా పర్సన్కు వ్యక్తిగతమైనటువంటి అంశం ఉండదా, ఒక రాజకీయ నాయకుడికి ఉండదా, ఒక హీరోకు ఉండదా? సో దాన్ని కలిపి చూసేటువంటి పరిస్థితిలో ఇప్పుడు సమాజం లేదు. అది తప్పు. ఉదాహరణ, నాకు తెలిసినటువంటి ఒక పంతులు ఉన్నాడు. మీకు కళ్ళు కంపౌండ్ ఐడియా ఉంది కదా, దీపావళి రోజు, దసరా రోజు కళ్ళు కంపౌండ్లో పూజ చేస్తారు. ఓకే. ఆ పంతులకు ఆయన జాతక రీత్యానో ఏదో నాకు తెలియదు కానీ ఆయనకు వ్యక్తిగతంగా లిక్కర్ అలవాటైంది. ఆయన ఇంచుమించు డైలీ లిక్కర్ తాగుతాడు. అయినా సరే అదే కళ్ళు కంపౌండ్ నుండి ఆయన వాళ్ళ లిక్కర్ తెచ్చుకొని, సారా తెచ్చుకొని తాగుతాడు. మళ్ళీ అదే దసరా రోజు ఆ పంతులే పూజ చేస్తాడు, దీపావళి నాడు అదే పంతులు పూజ చేస్తాడు. అంటే తాగుతున్నాడు అని వీళ్ళు అతన్ని అవాయిడ్ చేయరు. ఓకే. సో కాంట్రవర్సీస్ వేరు, వ్యక్తిగతమైనటువంటి వృత్తి వేరు. సో జ్యోతిషం అనేటువంటిది నా వృత్తి. సో నేను జనాల గురించి చెప్పేదానికంటే జనాలను టీవీలో, సోషల్ మీడియా మాధ్యమాలలో వేసుకుంటున్న తీరు చాలా ఘోరం. ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నటువంటి విధానం చాలా ఘోరం. సో ఇక్కడ నన్ను విమర్శించినంత మాత్రాన నా వృత్తికి ఏం అడ్డంకులు రావు, అట్లనే నా వృత్తికే రావు, ఏ వృత్తికి అడ్డంకులు రావు. సో నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా దీనికి ఆన్సర్. గత 10 రోజుల నుండి 1 వీక్ నుండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద జరుగుతున్నటువంటి కాంట్రవర్సీ నువ్వు చూసినావు. అవును. ఏమని, బెట్టింగ్ యాప్స్లో వీళ్ళు ఉన్నారు అని వీళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ చేసినారు. నిన్న కూడా ఇన్వెస్టిగేషన్ అయ్యింది 2వసారి. కావాలంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒకటి చెక్ చేయమ్మా. గత 10 రోజుల క్రిందటి వరకు ఈ అమ్మాయిలంతా నెలకు 2 నుండి 3 పోస్టులు పెట్టేవాళ్ళు. ఓవరాల్గా గత 10 సంవత్సరాల నుండి తీసుకున్నా, 8 సంవత్సరాల నుండి తీసుకున్నా వీళ్ళ పోస్టులు నెలకు 3 పోస్టులే పెట్టేవాళ్ళు. ఓకే. గత 1 వీక్ నుండి డైలీ 2 పెడుతున్నారు. ఎందుకు? మమ్మల్ని ఈ వివాదాలు ఏమీ పీకలేవు అని ఇండైరెక్ట్గా జనాలకు చెప్పాలి అనే ఇంటెన్షన్. ప్లస్ మేము బాగానే ఉన్నాము, మేము సఫర్ అవ్వట్లేదు, మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నారు సమాజానికి. ఆల్రెడీ కాంట్రవర్సీలో ఉన్న ఒక అమ్మాయి మనాలిలో ఎంజాయ్ చేస్తుంది, ఒక అమ్మాయి కాశీలో ఉంది. అంటే నేను అనేది ఏంటంటే మరి వీళ్ళు గజ వణికిపోవాలి కదా, షెమ్టర్ పట్టేయాలి కదా ఇంత కాంట్రవర్సీలో. వీళ్ళు పోయి ఎందుకంటే మేము తప్పు చేయలేదు అనేటువంటి ధీమాన వాళ్ళలో కాదు. We will face. Come what may, we are ready to face. Yes. సో ఇలా జనాల్ని ధైర్యవంతులుగా చేస్తున్నటువంటి ఈ సమాజం చాలా గొప్పది, తెలుగు సమాజము. అలా అమ్మాయిలనే అంత స్ట్రాంగ్గా చేసినప్పుడు వేణుస్వామిని ఇంకెంత స్ట్రాంగ్గా చేస్తుంది ఈ సమాజము. సో మీరు ఇప్పుడు ఫుల్లీ లోడెడ్ గన్లా ఉన్నారు. నేను అనే పాయింట్ పక్కన పెడదాము. నా గురించి ఫస్ట్ అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం. అంటే భయపడేటువంటి అమ్మాయిలను, సెలబ్రిటీలైన అమ్మాయిలను ఇంత స్ట్రాంగ్గా మార్చిన ఈ సమాజానికి ఎప్పుడూ నేను మంగళాశాసనాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఆడవారు ఎంత ధైర్యంగా ఉంటే సమాజం అంతా బాగుపడుతుంది. సో మన తెలుగు ప్రపంచం ఇలాగే ఉండాలి, ఇలాగే అమ్మాయిల్ని ధైర్యంగా లీగల్ కేసులు ఎదుర్కొనేలా చేయాలి, కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకునేలా చేయాలి, క్వాష్ పిటిషన్లు వేసేలా చేయాలి. సో ఇలా చేయడం వల్ల అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ అవుతారు. మరి అలాంటి అమ్మాయిలను చూసి కనీసం 50% అన్న నేను బుద్ధి తెచ్చుకోవాలి కదా, ధైర్యం తెచ్చుకోవాలి కదా. వేణుస్వామి గారు, మీరు నిజంగానే అమ్మాయిల్లో అంత ధైర్యం పెరగాలి, క్రిమినల్ కేసులను ఎదుర్కొనేటువంటి అంత సత్తా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా? 100% కోరుకుంటా. అంతేగాని వాళ్ళకి మంచి బుద్ధి రావాలి అని కోరుకుంటా. తప్పు చేశారని మీరు ఎట్లా చెప్తారు? మీరు తప్పు చేశారని మీరెవరు చెప్పడానికి? అంటే బ్యాన్ అయిన యాప్స్ గురించి ప్రమోట్ చేయడం అది తప్పు కదా. యాప్లే బ్యాన్ చేయమనండి. మీరు ఎప్పుడన్నా ఈ మధ్యన ఈ 4 రోజులలో మీరు T20 మ్యాచ్ చూసారా? చూశారు. పోకర్ అని ఒక గేమ్ వస్తుంది. అవును, బ్యాండ్. అది ఎట్లేస్తున్నాడు? అదే అంటే కొన్ని స్టేట్స్ లో పర్మిషన్ ఉంది కదా, మన దగ్గర వస్తుంది కదా. ఆ యాడ్ ఎక్కడ వస్తుంది? అంటే ఓవరాల్ గా మొత్తం అంతా టెలికాస్ట్ అయ్యేది కదా. నాకు అదే వద్దు. ఇప్పుడు ఓవరాల్ గా అంటే మన హైదరాబాద్ లో క్యాసినో పెడదామా? గోవాలో క్యాసినో పర్మిషన్ ఉంది. ఇప్పుడు తెలియకుండా వాళ్ళు ఏమంటున్నారు, మేము చెయ్యము అంటున్నారు. వాళ్ళు ఎప్పుడో చేసిన తప్పుకు ఇవాళ జరిగింది. నేను ఆ తప్పుల గురించి, రాజ్యాంగాన్ని ధిక్కరించడం గురించి నేను మాట్లాడేది ఏంటంటే మానసిక స్థైర్యాన్ని మన సమాజం ఇస్తుందా లేదా అనేది మాట్లాడుతున్నా. వాళ్ళు చేసిన తప్పుల గురించి మాట్లాడతలేను. అది తప్పా కాదా అనేది చివరికి తెలుస్తుంది.
సో నేను ఇప్పుడు ఒక గట్కేసర్లో ఒక అమ్మాయి నన్ను ఒకడు రేప్ చేశాడు అని చెప్పి, నన్ను ఒకడు టార్చర్ పెట్టాడు అని చెప్పేసి ఒక సంచలనం క్రియేట్ చేసింది ఒక 1 year బ్యాక్. మీడియా అంతా ఒకరిని తీసుకొని ఆటో డ్రైవర్ని తీసుకొని ఆటో డ్రైవర్ అమ్మాయిని రేప్ చేసినాడు అని చెప్పేసి టోటల్గా అమ్మాయి గురించి మొత్తం పాజిటివ్ చేసి వీడి గురించి నెగిటివ్ చేసినారు. ఈ లోపల వీడిని తీసుకుపోయి పోలీసులు లోపలేసారు, నానా చెండాలని చేసారు. చివరికి జరిగింది ఏంటంటే ఆ అమ్మాయి డ్రామా ఆడింది అని తెలిసింది. ఈ లోపల వీడికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కదా. నేను అనేది దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి ఆడవాళ్ళకి ఇవ్వాలి అని కోరుకుంటున్నా. ఎందుకంటే అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. మంచి చేస్తామా చెడు చేద్దామా కాదు. నేను అదే చెప్తున్నా, ఇంట్లో కూర్చున్న వాడికి సమస్యలు రావు, బయటికి వచ్చిన వాడికి సమస్యలు వస్తాయి. కలియుగంలో సమస్యలు అనేవి మనం చేసే పనుల వల్ల కాకుండా మనల్ని టార్గెట్ చేసే వాళ్ళ మీద మన సమస్యలు ఆధారపడి ఉన్నాయి. తప్పు చేశామా లేదా, ఉదాహరణ జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి నేను తప్పు చేయలేదనే చెప్తాడు. ఓకే, ఎవరైనా, అది పొలిటీషియన్ అయినా సరే, సినిమా వాడైనా సరే, ఇంకెవడైనా సరే. మరి ఎందుకు వెళ్ళిండి ఈయన అంటే ఎవరో ఒకళ్ళు టార్గెట్ చేయడం వల్ల జైలుకి వెళ్ళి వచ్చారు వీళ్ళు, అంతే. వాళ్ళ ఉద్దేశం అదే కదా, నేను చేశానని వాడు చెప్పాడు కదా. మరి అట్లాంటప్పుడు ఇక్కడ సమస్యలు జరుగుతున్నటువంటి సందర్భంలో, వీళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి సందర్భంలో నేను మాట్లాడే పాయింట్ ఏంటంటే, వీళ్ళు ధైర్యంగా ఎదుర్కొంటున్న విధానాన్ని మనం అప్రిషియేట్ చేయాలని చెప్తున్నా నేను. తప్పు చెయ్యని వాడేవాడు సమాజంలో, భారతదేశంలో ఇంచుమించుగా మనకు ఉన్నటువంటి అవగాహన ప్రకారము 14% ఆఫ్ ది పీపుల్ డబ్బున్నవాళ్ళు, మిగిలినటువంటి 86%కు డబ్బు లేదు. ఈ 14% పీపుల్ మొత్తం సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తారు. లాస్ట్కు ఒక ఫామ్ 16 నింపే టీచర్ కూడా గవర్నమెంట్ తప్పుదోవ పట్టిస్తుంది. అంటే నేను అనేది ఈ ట్యాక్స్ల పరంగా. సో ఎవడు శుద్ధపూస సమాజంలో, ఎవడు శుద్ధపూస కాదు. ఇప్పుడు ఉదాహరణ, చాలామంది, అంటే నేను అందరినీ విమర్శిస్తలేను, చాలామంది ఒకప్పుడు ఇంటర్వ్యూ అంటే సబ్జెక్టు బయటికి తీయాలి. ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే ఏంటి అంటే ఆ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేటువంటి వ్యక్తి, ఎవరినైతే ఇంటర్వ్యూ చేస్తున్నామో ఆ వ్యక్తిని బట్టలు ఇప్పాలి, అండర్వేర్ ఇప్పాలి, చంపేయాలి, అప్పటిదప్పుడు వానికి ఉరి శిక్ష చేయాలి, లేకపోతే 7 సీకులేసి జైలు వేయాలి, వాని బట్టలు ఇప్పాలి. ఇది కాదు కదా. ఒక జ్యోతిష్కుడి దగ్గర కూర్చుంటే జ్యోతిష్యం సంబంధించి చెప్పాలి, ఒక డాక్టర్ దగ్గర కూర్చుంటే డాక్టర్. ఇది ఇంటర్వ్యూ చేసే విధానం. సో అది పోయింది ఇప్పుడు ఎందుకు వ్యూవర్షిప్. ఒకవేళ నేను ఏమన్నా చెప్పినా కానీ ఏదో ఒక తంబునేలు వేసి జనాల్ని ఆకర్షించడానికి ప్రయత్నం. సో ప్రతి మనిషి తప్పు చేస్తుండు. నేను అనేది ఇంకొకటి, తెలుగు రాష్ట్రంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, పాతివ్రత్యం అనేది ఆడవాళ్ళకే ఉంటుందా, మగవాళ్ళకు ఉండదా? నా ప్రశ్న. ఇద్దరికీ సమానం కదా. ఎస్, ఉంటుంది కదా. సో అలా నమ్మే వ్యక్తి నేను. కానీ తెలుగు రాష్ట్రాలలో పాతివ్రత్యం ఒక్కళ్ళకే ఉంటుంది. ఎవరికి అంటే నీకే ఉంటుంది, అంటే ఎదుటివాడికి ఉంటుంది. మొగాడ తేడా మాట్లాడలా నేను, మొగాడ తేడా మాట్లాడలా. పాతివ్రత్యం అనేది ఎదుటి వ్యక్తికి ఉంటుంది, విమర్శించే హక్కు నాకుంటుంది. నన్ను విమర్శించే హక్కు ఎదుటి వ్యక్తికి లేదు, నా పాతివ్రత్యాన్ని అడిగే హక్కు ఎదుటి వ్యక్తికి లేదు. అంటే నేను ఏం చేసినా నడుస్తుంది అని తెలుగు రాష్ట్రాల్లో జనాల ఫీలింగ్. నేను ఏదైనా చేయొచ్చు, కానీ నువ్వు చేయొద్దు, నువ్వు తప్పు చేయడానికి వీల్లేదు. నేను ఎవరైనా విమర్శించవచ్చు, ఎవరి మీదైనా బట్టకాలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అదే తెలుగు రాష్ట్రాల ప్రజల్లో మీరు నేను కూడా ఉన్నాం కదా. నేను లేను కదా అట్లా. అది కూడా ఒకవేళ ఉన్నా కానీ నాకు వాళ్ళు నేర్పించారు అనుకుంటున్నాను నేను. మనం అంతా ఒకటే అని చెప్తున్నాను. నేనేం శుద్ధపూసనని చెప్తలేను. నేను అడిగేది ఏంటంటే, నేను శుద్ధపూసను కాదు, నన్ను విమర్శించే శుద్ధపూసలు లేరు అని చెప్తున్నా. మరి వాళ్ళ గురించి మీరు ఎందుకు ఒక అడుగు వెనక్కేసి నేను ఇకపైన ఎవరికి పర్సనల్గా చెప్పను? దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని రీజన్స్ ఏముంటాయంటే, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, హార్దిక్ పాండ్యాని చాలా విమర్శించినారు. సో ఆయన బౌన్స్ బ్యాక్ అవ్వడానికి టైం సమాధానం చెప్తుంది. సో వేణుస్వామికి ఎందుకు వెనక్కి వెళ్ళాడంటే, వేణుస్వామి ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ స్వీప్ కొట్టేసాడు. ఇక్కడ ఏం లేదు ఇంకా కొట్టడానికి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి 90% జనాలు నన్ను గుర్తిస్తారు తెలుగు రాష్ట్రాల్లో. సో నీ పని ఇక్కడ అయిపోయింది అంటే యు ఆర్ ఎనఫ్, ఇక్కడ వ్యాక్యూమ్ లేదనుకున్నప్పుడు వేరే వ్యాక్యూమ్ క్లియర్ చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. అంతేగా నా దుకాణం బంద్ చేసినా నేను చెప్పలే. నేను ఏమంటున్నా, బాలీవుడ్కి వెళ్ళి, కన్నడకి వెళ్ళి, తమిళ్కి వెళ్ళి, కేరళకి వెళ్ళి నా జ్యోతిష్యం చెప్పుకుంటా అంటున్నా. సో నాకు చాలా వ్యాక్యూమ్ ఉంది వేరే దగ్గర. సో అక్కడ ఓపెన్ చేస్తారు, ఇక్కడ నుండే చేసుకుంటా. నా దగ్గర ఎవడి దగ్గరికి నేను వెళ్ళను. ఎంత పెద్ద తోపు విఐపి అయినా నా దగ్గరికి రావాల్సిందే, నా దగ్గరికి రావాల్సిందే. వాడు నన్ను నమ్మితే ఆ క్లయింట్ నన్ను నమ్మితే నా దగ్గరికి వస్తాడు. రెండవది, మీ ముఖంగా కెమెరా ముఖంగా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ నా కోసము నన్ను విమర్శించడానికి చాలామంది తమ టాలెంట్ ఉపయోగించి నన్ను విమర్శించడానికో, నన్ను ఎక్కడానికో, నన్ను తిట్టడానికో వీడియోలు చేస్తూ ఉన్నారు. అవి చూడండి, ఫస్ట్ ఎంజాయ్ చేయండి. నన్ను తిట్టిన వీడియోలు ఎంజాయ్ చేసి ఒక పెగ్ ఎక్కువ వేసుకొని, మీకు నమ్మకం ఉంటేనే నా దగ్గరికి రండి, లేకుంటే నా దగ్గరికి రావద్దు. వేరే జ్యోతిష్కుల దగ్గరికి పోండి, నా దగ్గరికి అస్సలు రావద్దు. వేరే జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళండి. మీకు నా మీద నమ్మకం లేకపోతే
నమ్మకం ఉంటే నా దగ్గర విషయం ఉంది అనుకుంటే నా దగ్గరికి రండి, లేకుంటే నా దగ్గరికి రావద్దు. ఇలా చెప్పగలిగిన దమ్ము ప్రపంచంలో వేణుస్వామికి ఒక్కరికే ఉంది, ఎవ్వరికీ లేదు. ఎంజాయ్ చేయమని చెప్తున్నా. నేను నా ట్రోల్స్ ఎంజాయ్ చేస్తాను, నేను నా విమర్శలు ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే కలియుగాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న వ్యక్తిగా మీడియా అంటే ఏంది, మనుషులు అంటే ఏంది, పార్టీలు అంటే ఏంది, ఫ్యాన్స్ అంటే ఏంది, అన్నిటి మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా నాకు ఒక కమాండింగ్ అనేది నా జీవితంలో వచ్చింది. సో నేను ఎవరిని విమర్శించను అని నేను ఫిక్స్ అయినా. ఎందుకంటే వాళ్ళకు ఉండే పర్సనల్ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకు విమర్శించడానికి 190 కారణాలు ఉంటాయి. నేను విమర్శించను, నేను శత్రువుగా భావించను, నేను కొట్లాడను, నా పని నేను చేసుకుంటూ పోతా. నేను నమ్మేది ఇద్దరిని, కామాఖ్య అమ్మవారిని, వెంకటేశ్వర స్వామిని. ఈ ఒకవేళ నేను ఏదైనా శాస్త్ర ప్రామాణికమైనటువంటి తప్పులు చేసినా, నేను శాస్త్రానికి విరుద్ధం చేసినా, హిందూ ధర్మానికి విరుద్ధం చేసినా, ఒకటి నాశనాన్ని నేను కోరుకున్నా, ఆ ఇద్దరు దేవతలు నన్ను సర్వనాశనం చేస్తారు. నా జోలికి వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళనే చూసుకోమని చెప్తున్నా. నేనేం కొట్లాడా, నేను పోయి కొట్లాడా, వాళ్ళనే చూసుకోమని చెప్తా. నేను తప్పు చేస్తే నన్ను నాశనం చేస్తారు. అవతలి వాడు వచ్చి నన్ను ఏదైనా టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకే అప్పచెప్తాను, నువ్వు చూసుకో, వాడు మంచోడైతే వదిలిపెట్టు, చెడ్డోడైతే నువ్వే శిక్షించుకో, నాకు సంబంధం లేదని వదిలేస్తా. ఎందుకంటే జ్యోతిష్యాన్ని నమ్మే వ్యక్తిగా, భగవంతుని నమ్మే వ్యక్తిగా ఇంతకంటే నేనేం చేయలేను. మీరు కూడా రేటింగ్ పెంచుకోవడానికి చేస్తున్నారా? ఎస్. మరి ఎందుకు వెనక్కి తగ్గారు? నా ఇష్టం, అది నా వ్యక్తిగతమైనటువంటి అంశము, నా ఇష్టం. అదే చెప్తున్నా నేను. నాకు ఇప్పుడు నేను అనే పాయింట్ ఏంటంటే, నాకు రీచ్ అయినప్పుడు నేను ఎందుకు పోతా అమ్మా? నాకు అర్థం కావట్లేదు. మీరు అడిగే ప్రశ్న చాలా తప్పుడు ప్రశ్న. మీరు ఎందుకు తగ్గారు అనే దానికి ఆన్సర్ మీ దగ్గరనే ఉంది. నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చిందని ఆయన పబ్లిసిటీ అనేది నెత్తిరోరు కొట్టుకుంటుంటే ఎందుకు తగ్గారంటే, తగ్గకుంటే ఏం చేయాలి? నా దగ్గర లీటర్ బాటిలే ఉంది, మీరు 100 లీటర్లు ఇస్తే నేను పోసుకోవాలి. ఎక్స్ట్రీమ్ అయిపోయింది కదా నా. ఇప్పుడు అంతకుముందు నేను ఎయిర్పోర్ట్కి వెళ్తే నాతోని ఒక 10 మంది దిగేవాళ్ళు ఫోటో. ఇవాళ నాతో 80 మంది దిగుతున్నారు. అంటే 70 మందిని పెంచిన ఎవరిది? పాపులారిటీ పెరిగిపోయింది చాలు కదా నాకు. నేను అనే పాయింట్ ఏంటంటే, పాపులారిటీ అనే దానికోసమే మనం అందరం కొట్టుకొస్తాం. సమాజం కొట్టుకొచ్చేదే పాపులారిటీ కోసం. సో వేణుస్వామికి డిమాండ్ ఎందుకు ఉంది అంటే, ఒక ఛానల్కు అరగంటకు 2.5 లక్షల స్లాట్ తీసుకుంటుంది, ఒక ఛానల్ 2.5 తీసుకుంటుంది. అది ఆ స్టాండర్డ్స్ని బట్టి తీసుకుంటుంది. అట్లనే వేణుస్వామికి ఈ స్టాండర్డ్ ఉంది. అట్లనే వేణుస్వామికి ఎక్స్ట్రీమ్ ప్రచారం జరిగింది. ప్రచారం జరిగిన తర్వాత కూడా నేను ఇంకా కంటిన్యూ చేయాలి అనే అవసరం నాకు లేదు. రెండవది, వేణుస్వామి సెలబ్రిటీ కాకముందు సెలబ్రిటీల గురించి మాట్లాడాడు, వేణుస్వామి సెలబ్రిటీ అయినాక సెలబ్రిటీల గురించి ఆపేసాడు. అంతే సింపుల్. అంతే. ఇంకా దీంట్లో ఇంకా ఎందుకు చెప్పలేదు అంటే గమ్మతే ఉంది. ఇప్పుడు ఒక మనిషి ఒక టార్గెట్ సీఎం అయిన తర్వాత సీఎం దగ్గర ఆగిపోతాం. నువ్వు ప్రధానమంత్రి ఎందుకు కాలేదు అని అడుగుతాం ఆయన టార్గెట్ సీఎం అయిపోయింది, క్లోజ్. ఒక మనిషి సర్పంచ్ క్లోజ్, ఒక మనిషి ఎమ్మెల్యే క్లోజ్, ఒక మనిషి మినిస్టర్ క్లోజ్. అట్లనే నా టార్గెట్ నేను రీచ్ అయినా. ఇంతకంటే ఏం లేదు ఇక. ఇంతకంటే ఇక నన్ను ప్రచారం చేసే స్థాయి సోషల్ మీడియాకు కూడా లేదు ఇక. నన్ను అంటే మ్యాక్సిమం నేను అనే పాయింట్ ఏంటంటే, జనాలకు అవకాశం ఇవ్వకుండా నా బట్టలు నేను ఇప్పుకుంటా జనరల్గా. అందుకని ఏం చేసిన అంటే, ఒకవేళ పుసుక్కున అండర్వేరో లేకపోతే మేము పెట్టుకున్న గోచో పెట్టుకుంటే అది కూడా ఇప్పుతారని అది కూడా ఇప్పేసిన. ఇంక ఇప్పుడు అలా నిలబడ్డారు, ఇంకెవ్వడు ఏం చేయలేదు. మీకు నేను చెప్పే పాయింట్ అర్థమైంది నాకు. సో గోచి కూడా ఇప్పేసిన అని చెప్తున్నా. ఇంకేముంది ఇప్పడానికి? ఎదుటివాడికి మీరు అవకాశం ఇవ్వలే. ఇంకేముంది? ఇంకేమి లేదు. గోచి కూడా లేదు నా దగ్గర, అండర్వేర్ కూడా లేదు. ఇంకా నాది ఏమి ఇప్పుతారు? అది నేను చెప్పే పాయింట్. అట్లనే పబ్లిసిటీ నాకు లేదు. ఇక మ్యాక్సిమం పబ్లిసిటీ నేను కొట్టేసిన. ఇంకా లేదు నా దగ్గర. మీకు రావాల్సినటువంటి పాపులారిటీ వచ్చింది, చాలా ఎక్కువ. ఆ పాపులారిటీ తెచ్చుకోవడానికి మీరు గతంలో కొన్ని చేశారు. ఎందుకు చేయను? ప్రతి ఒక్కటి చేసేది అదే కదా. సోషల్ మీడియాలో కన్విన్స్ నేనవడంగా కన్ఫెస్ అయ్యారు మీరు, నేను చేశాను అని చెప్తున్నారు. మీరు ఓపెన్ గా చెప్పేసి బరాబర్ చేస్తాను. ఎందుకు చేయను? నాకు రెండు పాయింట్లు ఉంటాయి. ఒకటి, జ్యోతిష్యాన్ని బయటికి తీసుకెళ్ళాలి అంటే ఇంట్లో కూర్చుంటే వర్కౌట్ కాదు, ఇంకేదో చేయాలి. చేసిన. అట్లనే నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి ఏదో చేయాలి, అదేదో చేసిన, అయిపోయింది. సో ఈ ప్రపంచానికి, ఈ ధర్మంలో, ఈ కలియుగంలో ఎవడి జీవితానికి వాడే సీఈఓ, ఎవడి జీవితానికి వాడే ప్రమోటర్. సో మనల్ని మనమే పబ్లిసిటీకి తీసుకోవాలి, మన ఇమేజ్ను మనమే పెంచుకోవాలి. ఆఫ్ కోర్స్ తిట్టేవాడు ఉంటాడు. నేను అల్లు అర్జున్ కంటే తోపని నేను అనుకోవట్లా. అల్లు అర్జున్ కొండ అయితే నేను చీమ. నా స్థాయిలో నేను ఎదగడానికి ప్రయత్నం చేస్తా. అల్లు అర్జున్ లాంటి వాడే సమస్యల బారిన పడ్డప్పుడు ఆఫ్టర్ ఆల్ కోనికిస్కా కానీ నేనెంత? సో ప్రతి ఒక్కడు ఏదో సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సో అల్లు అర్జును గంధపు చెక్కల స్మగ్లర్గా చేసిండు అని అలాంటి సినిమాలు కూడా హీరోలు చేస్తారా అని విమర్శించినటువంటి సమాజంలో, ఆ స్థాయికి పడిపోయినటువంటి సమాజంలో ఉన్నాం మనం.
ఎందుకంటే సినిమా అనేది వాడు డాన్ కావచ్చు, ఇంకోటి శివ అనే సినిమా సూపర్ హిట్. శివలో హీరో ఏం చేస్తాడు? రౌడీజం చేస్తాడు. అంటే ఇక్కడ ఆ మీడియం ఇంపాక్ట్ చాలా ఉంటుంది కదా సొసైటీ మీద, అందుకోసమని. ఉంటది తప్పేముంది? వాళ్ళు చేసేది జనాల లైఫే కదా. ఇప్పుడు జనాలు చేసే తప్పులను, ఇప్పుడు మన ఉదాహరణ, మన వాడు కుక్కర్లా మొత్తం బొక్కలు పెట్టి ఉడకబెట్టిండు, అది రేపొద్దున సినిమా వస్తుంది, అది ఒరిజినల్ ఇన్సిడెంటే కదా. సో జనాల నుంచి వచ్చిందే సినిమాగా చూపిస్తున్నారంట. వచ్చిందే, ఇప్పుడు మీరే ఒప్పుకుంటారు కదా మేము మీడియా చూపించాలి అని, జనాల్లో వచ్చిందే కదా మీరు చూపించేది. సో మీరు కొత్తగా అయితే మీరు ఇమాజిన్ చేయరు కదా, మరి అట్లనే ఇది కూడా అంతే. సో నేను అనేది సమాజం పర్వర్టెడ్గా తయారయ్యింది, సమాజం మారాలి. సమాజము మనం ఎక్స్టెన్స్కి వెళ్ళిపోయినాము, ప్రతి ఒక్కడు ఎంజాయ్ చేస్తుండు, ప్రతి ఒక్కరిని విమర్శిస్తుంటే ఎక్కడ లేనటువంటి జనాల్ని బూతులు తిడుతుంటే తిట్టేవారిని విమర్శించడం పోయి బూతుల్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎవడు మొగ ఎవడు ఆడ అనేది మన తెలుగు కమ్యూనిటీలో అర్థమైతలేదు. అబ్బాయిలందరూ అమ్మాయిల రూపంలోకి మారిపోయినరు, అమ్మాయిలు ఆ బూతులు వింటే చచ్చిపోతాం మనము. సో ఈ కల్చర్కి వెళ్ళిపోయినా దీన్ని కమాండ్ చేసేటోడేవాడు, దీన్ని ఆపేటోడేవాడు, దీని మీద కంట్రోల్ చేసేటోడేవాడు, ఎవడి ఇష్టం వాడిది. రేపు వేణుస్వామికి తిక్కబుడితే వేణుస్వామి ఒక జర్నలిస్ట్ అని పేరు పెట్టుకొని లేదా విశ్లేషకుడు అని పేరు పెట్టుకొని ఓన్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎవరైనా ఎక్కేటువంటి స్థాయికి దిగదారిపోయినాం మనము. అదే చెప్తున్నాను నేను. దీనివల్ల ఏమవుతుంది? పెరుగుట విరుగుట కొరకే ఎక్కడనో ఒక దగ్గర దెబ్బ పడాల్సిందే. లాస్ట్ 10 days బ్యాక్ పడ్డది కదా, ఒక యాంకర్కు ఒక జర్నలిస్ట్కు పడ్డది కదా. సో అదే నేను చెప్తున్నా. ఇప్పుడు నేను ఇంత మాట్లాడడానికి కారణం ఏంటి అంటే, మేము అతీతులము అనుకునే వాళ్ళందరికీ ఈ సంవత్సరం దెబ్బలు పడబోతున్నాయి. అది నేను చెప్పదలుచుకున్న పాయింట్. సో మీరు కూడా ఈ మధ్య ఒక ఆడియో ఏదో చాలా సంచలనం క్రియేట్ చేస్తాం. ఎప్పుడో నేను పుట్టినప్పుడు అది. అప్పుడుదే మరి ఇప్పుడు బయటకు వచ్చేసి పిఆర్ ఉంది కాబట్టి వస్తూనే ఉంటాయి, అవన్నీ సహజం. రెండోది అవన్నీ నేను ఆన్ స్క్రీన్ మరి ఎప్పుడో చెప్పింది జరగలేదుగా. మీరు చెప్పింది 28 నేను చెప్పింది 28 2028. మరి అలాంటివన్నీ కరెక్టేనంటారా? అలా ఆ రకంగా చెప్పడం అంటే మాట్లాడుకుంది కూడా మనం ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయినాక మనం చాలా మాట్లాడుకుంటాం లోపల, వాటిని కూడా తీసుకుపోయి బయట పెట్టుకుంటా అంటే అది వాళ్ళ విచక్షణకే వదిలిపెడుతున్నా. ఓ అలా బయటకు వచ్చిన ఇదన్నమాట. సో నమ్మకం మీద అది ద్రోహం చేసినట్టే కదా. మరి చేసినట్టే. నేను అదే చెప్తున్నా మీకు. దీనివల్ల ఏమవుతుంది? ఎవరిని నమ్మ నేను. నాకు వచ్చేది చెరువు మీద అలిగి కడుక్కోకపోతే ఎవరికి నష్టము అంటే కడుక్కోనోనికి పురుగులు పడతాయి. చెరువుకి ఏం కాదు, నాకు ఏం కాదు, నా దగ్గరికి రాకపోయినా ఏం కాదు. నేను సింపుల్గా చెప్తా, నేను ఒకటే ఒక ఆన్సర్ చెప్తా. మీరు మీ అమ్మగారిని ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఆమెకి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది, తీసుకెళ్ళి లోపలికి వెళ్తూ ఉన్నారు. అక్కడ అనుకోకుండా ఒక డెడ్ బాడీ బయటకు వస్తుంది. డెడ్ బాడీ నిండుగా ముఖం మీద గుడ్డ కప్పి బయటికి తీసుకొస్తున్నారు. లేదు అక్కడ కొంతమంది జనాలు ఏడుస్తున్నారు, లేదు ఆ పక్కన మూలన ఎక్కడో రిసెప్షన్ దగ్గర చిన్న గొడవ జరుగుతుంది. మీరు మీ అమ్మని లోపలికి తీసుకొని వస్తారా, బయటికి తీసుకొస్తారా? బయటికి. అంటే అక్కడ అంబియన్స్ కనబడుతోంది కదా మనకి, ఇక్కడ ఏదో జరగబోతోంది అంటే సరిగ్గా చూడరు, మంచి ఇవి ఎక్విప్మెంట్ లేవేమో అని బయటికి తీసుకొచ్చారు. దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. నేనైతే అలాగే చేస్తాను. మీరు అట్లా చేస్తారా? ప్రపంచంలో ఎవ్వరూ చేయరు, తీసుకొని వెళ్తారు లోపలికి. ఇవి కామన్. హాస్పిటల్లో డెడ్ బాడీలు కామన్, హాస్పిటల్లో ఏదో కొట్లాట కామన్. అంటే మీరు చెప్పింది కొట్లాడుతున్నారు అని అంటే అక్కడ ఏదో డాక్టర్స్ తప్పయి ఉండొచ్చు కదా. సో యువర్ పర్సెప్షన్ ఇస్ వెరీ రాంగ్. సో మీలాంటి వాళ్ళు సమాజంలో 100లో 2 ఉంటారు. అవునా? నేనైతే మా అమ్మని చక్కగా తీసుకొని లోపలికి వెళ్ళిపోతా. ఎందుకంటే హాస్పిటల్ అన్నప్పుడు 1-2 పేషెంట్లు చచ్చిపోవడం సహజం, హాస్పిటల్ అన్నప్పుడు కాంట్రవర్సీలు సహజం. సో మీరు వాటిని చూసి లోపలికి తీసుకుపోతలేరు అంటే మీ పర్సెప్షన్లో మీరు చాలా అంటే ఇంకా బెటర్ హాస్పిటల్కి వెళ్తాను. ఏం లేదు, వేరే హాస్పిటల్లో కూడా డెడ్ బాడీ కనిపించింది అనుకుందాం, అప్పుడేం చేస్తారు? అంటే ఈ హాస్పిటల్ డెడ్ బాడీలే రావన్నట్టుగా మీరు చెప్పేదాన్ని బట్టి. డెడ్ బాడీస్ కామన్, కానీ గొడవ అన్నారు. మళ్ళీ ఆన్సర్ చెప్తున్నా. ఒకవేళ మీరు ఇంకో హాస్పిటల్కి పోయి అక్కడ కూడా ఇదే సిచ్యువేషన్ కలిసింది, ఏం చేస్తారు? అంతే, అప్పుడు ఆన్సర్ వెళ్ళడమే తప్పదు. ఇంకా నేను హాస్పిటల్లో అంటుంది వస్తారు మీ దగ్గరికి రావాల్సిందే. రాకుండా పోతే ఏమవుతుంది? చచ్చిపోతారు. మీకన్నా గొప్ప హాస్పిటల్ లేదా? లేదని నేను అనుకుంటున్నా. నా కాన్ఫిడెన్స్ అది. ఒకవేళ హాస్పిటల్ నాకన్నా గొప్ప హాస్పిటల్ 1000 ఉండనియే కాక నాకు వచ్చే జనాలు, నా హాస్పిటల్కి వచ్చే జనాలు అయితే నాకు ఉంటారు కదా, వాళ్ళనైతే మీరు ఆపలేరు కదా. వాళ్ళని ఆపలేము, మీ సెట్ ఆఫ్ పేషెంట్స్ మీకు ఉంటారు. ఇప్పుడు నాకు వచ్చే నేను ఏ స్థాయి హాస్పిటలో ఆ స్థాయి జనాలు ఎక్స్పెక్ట్ చేద్దాం. వేరే హాస్పిటల్ని విమర్శిస్తలేరు, నా లెవెల్కు నా దగ్గరకు వస్తారు కదా. సో వీటిని చూసి జనాలు అయితే ఆగిపోరు కదా, నేను అనే పాయింట్ అది. సో ఇదంతా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద, 15 సంవత్సరాల కష్టం మీద, మౌత్ పబ్లిసిటీ మీద, మనం రోజు చేసేటువంటి వర్క్ మీద, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అనేటువంటి విషయం మీద ఆధారపడి ఉంటుంది. నిజంగా దమ్మున్నోడిని ఎవడు ఈ ప్రపంచంలో ఆపలేడు.
సో ఏదో ఒక ప్రిడిక్షన్ టీవీల ముందర చెప్పే వేణుస్వామి రోజు 100 మందికి జాతకాలు చెప్పుకుంటాడు. 100 మంది కనీసం 1000 మందికి మౌత్ పబ్లిసిటీ ఇస్తారు. కానీ అది కూడా 100 మందికి మీరు చెప్పినట్టుగా జరిగితేనే 1000 మందికి చెప్తారు. లేదు జరగకపోతే 10,000 మందికి చెప్తారు. చెల్లెలు 1,00,000 మందికి చెప్తారు. అది వాట్ ఎవర్ 1,00,000 మందికి చెప్తారు. 1,00,000 మందికి చెప్తారు. ఎప్పుడే కానీ జరిగిన వాటిని ఎవడు తీసుకోడు. ఇక్కడ వేణుస్వామి చెప్పింది జరగగానే వేణుస్వామికి కిరీటం పెట్టడమో పూలమాల వేయడమో శాల్వా కప్పడమో ఎవడు చేయడు. ఇంకోటి వేరే రాష్ట్రాలకు మనకు ఉన్న తేడా ఏంటి అంటే వాళ్ళు సబ్జెక్టును ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది వేరే రాష్ట్రం. మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. మన రాష్ట్రంలో ఈ గొడవల వల్ల పార్టీల ఇష్యూ వల్ల ఫ్యాన్ బేస్డ్ వల్ల ఏం జరుగుతుంది అంటే సాధ్యమైనంత వరకు మనము ఒకళ్ళ గురించి చెప్తే 100 మంది వచ్చి విమర్శలకు ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలాంటి ఒక శాస్త్రాన్ని బయటకు తీసుకొచ్చినప్పుడు ఎంకరేజ్ చేసేవాడు కావాలి. కానీ ఎంకరేజ్ చేయకుండా తొక్కేయడానికి ప్రయత్నం చేయడం వల్ల మన శాస్త్రాలే లోపలికి పోతాయి. కానీ మాకు వచ్చేది ఏముంటుంది? ఇది కాకపోతే ఇంకోటి చేసుకుంటాం. పెద్ద దీంట్లో అయ్యేదేం లేదు. ఇది ఆపేసినంత మాత్రాన ఒక యాంకరింగ్ ఆపేసినంత మాత్రాన యాంకర్ ఈ లైఫ్లో ఏదో ఒకటి చేసుకుంటే సార్ లాస్ట్కు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాడు. అట్లనే వేణుస్వామిని ఆపేస్తే వేణుస్వామి ఇంకేదో చేసుకుంటాడు. కానీ శాస్త్రం ఆగిపోతుంది. ఇప్పుడు శాస్త్రంలో కొత్త పుంతలు తొక్కియాలి అని సైన్స్ గురించి ఎట్లా మాట్లాడుతున్నామో శాస్త్రం కూడా నన్ను తొక్కేయడానికి ప్రయత్నం చేస్తే నాలాగా ధైర్యంగా చెప్పగలిగిన వాడు ఆంధ్రప్రదేశ్లో ఎవడు లేడు. సో లేనప్పుడు ఆ ఉన్నవి కూడా బిస్కెట్ అవుతాయి. అంటే చెప్పడం అనేది శాస్త్రం లోపలికి పోతే ఏమవుతుంది? ఒక శాస్త్రం నష్టపోతాం. అట్లనే ప్రతిదీ నష్టం. ప్రతి దగ్గర మనిషిని గడపరతో కొడితే ఏమవుతుంది? ఎక్కడనో దగ్గర విరక్తి వస్తుంది, లైట్గా పక్కకు పోయే అవకాశం ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు మీరు జ్యోతిష శాస్త్రాన్ని బాగా చదివేసి అవపాసం పట్టేసి ఒక జాతకం చెప్తున్నారు అని అంటే దానికి చాలా మీరు పర్స్యూ చేస్తారు, చాలా చెప్తారు కదా. అలాంటివి కొన్నిసార్లు మిస్ఫైర్ అవుతాయి. అయితే ఇప్పుడు తెలంగాణ కొన్నిసార్లు సీఎం కావచ్చు, ఏపీలో కావచ్చు, తెలంగాణ సీఎం నెక్స్ట్ అంటే మొన్నటి ఎలక్షన్స్లో మీ దగ్గర వీడియో ఉందా? మీరు నేను చెప్ప కంప్లీట్ చేయనివ్వండి. అలాంటివి చెప్పి వేణుస్వామి బోర్లా పడ్డాడు అనేటువంటి వాటికి మీరు సమాధానం ఏం చెప్తారు? నేను ఇప్పుడు ఇవే చెప్పారు. ముందు అంటారు, తర్వాత అనరు అని బుకాయిస్తారు అని వాళ్ళకి మీ వీడియోలు ఉంటాయి కదమ్మా. ఇట్లాంటి వాళ్ళని ఏమనాలి చెప్పు. నేను ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకునే అని వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు నేను అనే పాయింట్ ఏంటంటే నీకు తెలిసి సోషల్ మీడియా ఎప్పటి నుండి స్ట్రాంగ్ అయింది? ఒక డికేడ్. సో ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న 10 years లోపడిదేనా? అంతేగా. అంటే లాస్ట్ 1.5 year కిందిదా? అంతే. సో నేను టీవీలో చెప్పింది అయితే అది ఉంటుంది కదా, ఎక్కడనో యూట్యూబ్ ఉంటుంది కదా. ఉంటుందా ఉండదా తల్లి? ఉంటుంది కదా. మరి దాన్ని డైరెక్ట్గా ప్లే చేయొచ్చు కదా. బొమ్మేసుడు ఎందుకు? కేసీఆర్ బొమ్మేసి నా స్టోరీలు పెట్టుడు ఎందుకు? చెప్పొచ్చు కదా. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పిన, ఓడిపోయిండు. తెలుగుదేశము బీజేపీ జనసేన కలిస్తే జగన్ ఓడిపోతాడు అని చెప్పిన, మరి అది కూడా ప్లే చేయాలి కదా. కేసీఆర్కు సీఎంలో యోగం లేదు 3వ సారి అని చెప్పిన, అది కూడా ప్లే చేయాలి కదా. నా దగ్గర 2 కోట్లు 3 కోట్లు 3 అంతస్తుల బిల్డింగులు పిఆర్ టీం నా దగ్గర లేదు కదా. సో దీనివల్ల నాకు వచ్చే నష్టం ఏంది? ఇప్పుడు నా దగ్గరకు వచ్చేవాడు ఏమంటాడు? వాడే ఆ వీడియో చూపిస్తాడు, గురూజీ ఇది ఇగో చూడండి అని. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని గెలుస్తాడని కదా నేను చెప్పింది. అవునా? మీరు ఒప్పుకుంటారా? ఆ వీడియో బాగా ట్రెండింగ్లోకి వచ్చింది కదా. నేనే సీఎం అంటున్నారు. ఇప్పుడు నేను సీఎం అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈయనకి ఎవరు సపోర్ట్ చేయాలి? బీజేపీ ప్లస్ టీడీపీ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఒరిజినల్ పాయింట్ బయటకు వస్తుంది. అసలు నిజంగా సహకరిస్తారా లేదా? పక్కకు జగన్ను దించుతారా తుంచుతారా అది వేరే విషయం. బట్ వీళ్ళు ముగ్గురు కలిస్తే సంచలనం నమోదవుతుంది ఆంధ్రాలో. అది కరెక్ట్, సంచలనం నమోదవుతుంది. బీజేపీ టీడీపీ పవన్ కళ్యాణ్ కలిస్తే సంచలనం నమోదవుతుంది. కానీ అంత నమ్మకంగా స్టేజ్ మీదకి ఎక్కి పవన్ కళ్యాణ్ చేతి కింద నేను పనిచేస్తా అని బాబు గారు చెప్తారా? లోకేష్ బాబు గారు చెప్తారా? ప్లస్ బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు కలిసి ఒకే స్టేజ్ మీద ఇలాంటి ప్రెస్ మీట్ పెడతారా అనేది అదొక ఐ థింక్ దట్ ఈస్ ప్రపంచ వింత. సో చూడాలి. అది జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు ఉంటాయి. ప్రపంచం మొత్తం తిరిగినా ఇలాంటి జ్యోతిష్కుడు దొరకడు ఎక్కడ. పవన్ కళ్యాణ్ గారిది ఇలాంటి జ్యోతిష్కుడు ఎవరికి దొరకడు. ఇలా చెప్పగలిగిన దమ్మున్న జ్యోతిష్కుడు ఎవడు ఉన్నాడా? ఇది ఎప్పుడు అలయన్స్ కాకముందు చెప్పిన. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో మన రాజకీయ నాయకులు పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు ఏమైనా రాజకీయంగా మారు? రాజకీయంగా ఏముండదు. కాకపోతే ఈ సంవత్సరం ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ముఖ్యమంత్రులకు ఉండే ఒకే ఒక సమస్య ఏంటంటే వాళ్లకు డబ్బు అందకపోవడం వల్ల వాళ్ళు అనుకున్నటువంటి పథకాలని ముందుకు తీసుకెళ్ళలేరు. అంతే, అదొకటే సమస్య వాళ్ళకి. సో వాళ్ళని తప్పుపట్టలేము. ఇక్కడ జాతకపరంగా సమస్యలు ఉన్నాయి కాబట్టి, మొత్తం ప్రకృతి పరంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్లకు డబ్బు రాకపోతే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ పరంగా డబ్బు ఎలా ఖర్చు పెడతారు, అంతే తప్ప వేరే సమస్యలు ఏం లేవు. కాకపోతే భారతదేశాన్ని ఆర్థిక మాంద్యము అతలాకుతలం చేసే పరిస్థితులు అయితే ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి
జనాలందరూ కూడా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, డబ్బును దాచుకునే ప్రయత్నం చేయాలి. చాలా వరకు విచ్చలవిడిగా ఖర్చు చేయడం అనేది ఈ సంవత్సరం నుండి కొద్దిగా ఒక 3-4 సంవత్సరాల పాటు జాగ్రత్తలు తీసుకుంటే బయటపడతారు. మరొకసారి ఉగాది శుభాకాంక్షలు వేణుస్వామి గారు. థ్యాంక్ యూ.